వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణ చేస్తూ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో భక్తులకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ అందిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇటు ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. భక్తులు కూడా చాలా మంది స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అనేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల ప్రాంతం నుంచే చాలా మంది కూడా వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనతో పాటున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ యొక్క ఉన్నటువంటి విశిష్టత ఏంటి అయ్య గారు? ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి. ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో స్వామి శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కనుక మనం మహాశివరాత్రిగా జరుపుకుంటామండి ఈ శివరాత్రిని. ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా జరిగింది? ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు. వనవిహారానికి వచ్చి ఇక్కడ స్థలం మంచిగా అనిపించి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేద్దామనుకుని ముహూర్తాన్ని పెట్టుకుని హనుమంతుని కాశీకి పంపించాడు. శివలింగం తీసుకురామని. హనుమంతుడు కాశీకి వెళ్ళాక అక్కడ ఎన్నో శివలింగాలు కనిపిస్తే ఏదైనా ఒకటి తీసుకొస్తే రాముడు ఇష్టపడతాడో లేదని చెప్పి ఆలస్యం చేశాడు. అయితే ఇక్కడ ముహూర్త సమయం దగ్గరకు వచ్చేసరికి రాముడు ప్రార్థించాడు శివుని, స్వామి నేను ప్రతిష్ఠ చేద్దామనుకున్నాను, ఇంతవరకు శివలింగం తీసుకురాలేదని ప్రార్థిస్తే శివుడు ఇక్కడ స్వయంగా వెలిశాడనమాట. ఇప్పుడు హనుమంతుడు ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయింది. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసుకున్నాడైతే హనుమంతుడు కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొచ్చాడు. రాముడికి ఇష్టం ఉంది తీసుకుంటాడని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయిందని చెప్పేసరికి హనుమంతుడికి ఎంతో బాధ అనిపించి ఆ శివలింగాలన్నీ కూడా తోకతో విసిరేశాడు అనమాట. మళ్ళీ హనుమంతుడి కోపం బాధ పోవడానికి మళ్ళీ ఆయన తెచ్చినటువంటి 101 శివలింగాల్లోంచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగా త్రేతాయుగంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అనమాట. శ్రీరామచంద్ర ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రోజు అంతా కూడా ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? రాత్రి కూడా జాగారం కూడా ఉంటుంది కదా, రాత్రిపూట ఏమైనా కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందా? ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈరోజు 3వ రోజు. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, యాగశాల ప్రవేశం. ఆ యాగశాలలో ప్రతిరోజు రుద్రోహమం జరుగుతుంది. నిన్న కళ్యాణం జరిగింది స్వామికి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయమే స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అలాగే సాయంత్రం లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. నందివాహన సేవ ఉంటుంది సాయంత్రము. అలాగే జాగారం ఉంటుంది. జాగారం సమయంలో ఇక్కడ భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ చక్కగా భజన కార్యక్రమం ఉంటుంది. రేపు ఇక్కడ స్వామికి రథోత్సవము, ఎల్లుండి వసంతోత్సవము, ఆ తర్వాత పూర్ణావతి. ఈ విధంగా 6 రోజుల పాటు వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తామండి. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? కలెక్టర్ గారు మరియు చైర్మన్ అందరం కలిసి వీళ్లకు ఒక 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశామండి. అందులో ధర్మదర్శనాలు 3 క్యూ లైన్లు, విఐపి దర్శనం 1 లైను, టికెట్లు ఒక 2 లైన్లు చేశామండి. వాళ్ళకు చలువ పందిలు, ఆ క్యూ లైన్లలో వాటరు మరియు బటర్ మిల్క్ కూడా సప్లై ఇస్తున్నాం భక్తులందరికీ. మరియు భక్తులు దర్శనం చేసుకోవడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బయట 2 డోనర్ల వాళ్ళతోని వాళ్ళకు పాలు, తర్వాత ఖర్జూరాలు లాంటివి కూడా వాళ్ళకి ఇస్తున్నాము. ఇక్కడ కూడా అంతరాయం కలగకుండా వసతులు, నీటి సదుపాయం కూడా అందరికీ కలిగిస్తున్నాము. మొత్తం ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? లాస్ట్ ఇయర్ ఒక 3 to 4 lakhs వచ్చారండి. ఈసారి ఒక 6 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ 2 daysలో కంపల్సరీ రీచ్ అవుతారు. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీకి సుప్రసిద్ధ క్షేత్రం ఇది. విఐపి తాకిడి కూడా అలానే ఉంటుంది. ఇవాళ కూడా ఎమ్మెల్యే గారు మన మల్లారెడ్డి గారు కళ్యాణం చేసుకొని మార్నింగ్ అభిషేకం చేసుకొని వెళ్ళిపోయారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా భక్తుల దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనేక ఏర్పాట్లు కూడా చేశాము. ఇక అంతేకాకుండా వారికి వచ్చేటువంటి భక్తుల కోసం ఇటు చలవ పందిలు కావచ్చు, ప్రత్యేకంగా అభిషేకాలు చేసేందుకు కూడా ప్రత్యేక టోకెన్లు కూడా జారీ చేశామని కూడా ఆలయ కమిటీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ చందుతో కిరణ్, టీ న్యూస్, కీసరగుట్ట నుంచి.